హలో హై, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. విజయవాడలో వరదలు రావడానికి, జనజీవనం స్తంభించిపోవడానికి, చాలామంది మరణాలకి కారణం అవడానికి ఎవరు కారణం? ఇదంతా ఎవరు చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇటు ప్రతిపక్ష నేత కొన్ని కారణాలు చెప్తున్నారు, అలానే అధికార పార్టీ కూడా ప్రతిపక్ష నేత మీద నిందలు వేస్తుందని మనం అనాలి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది, బొడమేరుకి వాళ్ళు ఎలాంటి రిపేర్స్ కానీ ఇవన్నీ చేయలేదు, నెగ్లెక్ట్ చేశారు, అందుకే ఇప్పుడు జరిగిందని అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్తూ వస్తున్నారు. కానీ రెయినీ సీజన్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. బొడమేరు అనేది పొంగితే చాలా రాజధానికి నష్టం జరుగుతుంది అని చెప్పేసి అధ్యయనాలు కూడా మనకి చెప్పినాయి. శ్రీకృష్ణ కమిటీ కావచ్చు, అలానే చెన్నై నుంచి వచ్చిన కమిటీ కావచ్చు, ఇలా చాలామంది మనకి ఈ అమరావతి రాజధాని అన్నప్పుడు బొడమేరు ఒకటి, కొండవీడు వాగు ఒకటి, వీటన్నిటి గురించి కూడా ప్రస్తావించారు. అలానే కృష్ణానదికి వరద వస్తే ఖచ్చితంగా అమరావతికి ప్రమాదం అని చెప్పి కూడా అందరూ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టి అసలు ఎందుకు ఈ వరదల వెనుక కారణం ఏంటి? ఎందుకు ప్రభుత్వం గుర్తించలేకపోతుంది? ఇంకా ఎందుకు ప్రతిపక్ష నేత మీదనే, అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మీదకే ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇప్పుడు అక్కడ జరిగింది, ఇప్పుడు ఈ ప్రమాదం వెనక నిజానికి ఏదన్నా గండ్లు పడ్డాయా అంటే అలాంటిది ఎక్కడా ప్రభుత్వం కూడా చెప్పట్లేదు. గండిబడి నీళ్లు వచ్చి ఇంత వరద విజయవాడను చుట్టుముట్టింది అన్న విషయం ఎక్కడా చెప్పలేదు. గేట్లు ఎత్తేయడం వల్లనే, మధ్యాహ్నం అర్ధరాత్రి గేట్లు వెత్తేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి ఖచ్చితంగా చెప్తూ వస్తున్నారు. సో అలాంటప్పుడు తప్పెవరిదవుతుంది? ఇక్కడ జగన్ది ఎందుకు తప్పు అవుతుంది? ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయటం కాదు, కానీ వర్షాకాలం వచ్చే ముందే ఇలాంటి ప్రమాదాలు వస్తాయని చెప్పేసి అధికారుల్ని అందరినీ కూడా అప్రమత్తం చేసి ముందే, అంటే రిపేర్లు ఏమన్నా ఉన్నా బుడమేరు కావచ్చు, ఇంకా ఇలాంటి వరదకి సంబంధించి ప్రమాదాలు ఏవైతే ఏర్పడతాయో అన్ని ప్రాంతాలని కూడా అక్కడ ఉన్న అధికారులతో పరిశీలింపజేయాలి. ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలం వచ్చే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక ఇంటికే వర్షం వస్తే ఏమవుతుందనేది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాజెక్ట్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇలా వరద ముంచెత్తే సంఘటనల విషయంలో కావచ్చు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? ఎందుకని వాటిని ముందే ఎందుకు పరిశీలించుకోలేదు? ఒకవేళ ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయని. ఇక్కడ నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు ఇక్కడ మ్యాన్ మేడ్ ప్రమాదమేమో ఇది అని కూడా అనిపించుకోమానట్లేదు. ఎందుకంటే ఓకే, నిజానికి ఏదన్నా గండిబడి బొడమేరుకి అలాంటి ప్రమాదం ఏర్పడి ఉంటే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తప్పే, గత ప్రభుత్వం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి రిపేర్లు చేయించలేదు అని అనుకోవచ్చు. కానీ గేట్లు ఎత్తేయడం వల్ల జరిగిన ప్రమాదాన్ని ఎలా జగన్మోహన్ రెడ్డికి ముడిపెడతారు అనే ప్రశ్న ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏదైతే బొడమేరు ఉందో, బొడమేరు వాగు మీద వెలగలేరు ఈ రెగ్యులేటరీ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన గేట్స్ని ఒక్కసారిగా ఎందుకు ఎత్తేయాల్సి వచ్చింది అనే ప్రశ్న కనిపిస్తుంది. దీనికి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న రీజన్ ఏంటంటే, అంటే ఆయన ఏమంటారంటే ఇక్కడ దీన్ని 3 రోజుల ముందు నుంచే ఎత్తేస్తే వరద ఏదైతే వస్తుందో అది నిదానంగా కృష్ణ బ్యారేజ్ నుంచి వెళ్ళిపోయి ఉండేది. ఒక్కసారిగా ఎత్తేయడం వలన అది కూడా చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచెత్తుతుందనే ఉద్దేశంతో అధికారులు కావచ్చు, లేకపోతే ఏదైతే ఇక్కడ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో కావచ్చు వాళ్ళు ఎత్తేసారో దీనివల్లే ఇంత ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. సో ప్రమాదం అనేది జరిగిపోయింది, వాట్ నెక్స్ట్ అనే దాని మీద కాకుండా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షం మీద నిందలేస్తుంది. అది విచిత్రం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు నాకేం అర్థం కావట్లేదు అని చెప్తున్నారు ఆయన. అంతేకాకుండా అర్థం కావట్లేదు అంటూనే నేను ఒక అధికారిని సస్పెండ్ చేశాను అంటున్నారు. సస్పెండ్ చేస్తే అధికారిని ఇప్పుడు ఏదైతే ముంపు ప్రాంతానికి గురైనయో అక్కడ ఎంతోమంది 32 మంది చనిపోయారని చెప్పేసి అఫీషియల్గా చెప్తున్నారు. అఫీషియల్గానే ప్రభుత్వం ఇస్తుంది 32 మంది, కానీ ఇంకా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గల్లంతయ్యారు, చాలామంది పరిస్థితి ఇప్పుడు ఇంకా కూడా తెలియాల్సి ఉంది. అంటే లోపల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఎలా ఉన్నారు అనే విషయం మీద ఇంకా ఇంతవరకు కూడా ఒక క్లారిటీ రాలేను. అలానే ఎంతోమంది గేదెలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఏదైతే వృత్తులు ఉంటాయో ఆ వృత్తులకి సంబంధించిన పరికరాలు కావచ్చు, అవన్నీ కూడా ఆ బురదలో లేకపోతే ఆ వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. కానీ ఎన్నో కుటుంబాలు, దాదాపు వాళ్ళు చెప్తుందే 5 లక్షల కుటుంబాలు అంటున్నారు. ఇంకెన్ని కుటుంబాలు అంటే ఈరోజు మళ్ళీ మొదటి నుంచి వాళ్ళ జీవితాలని
మొదలు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే తినడానికి లేవు. మామూలుగానే ఒక కుటుంబం ఏర్పడాలంటే ఒక డైనింగ్ టేబులో, ఒక ఫ్రిడ్జో, ఒక ఏసీనో, లేకపోతే సామాన్యమైన ఇప్పుడు మనం అంతవరకు వెళ్ళకుండా ఒక బెడ్స్, పడుకోవడానికి, తినడానికి, ఉండడానికి, ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఈ 5 లక్షల కుటుంబాలు మళ్ళీ వాళ్ళు కొత్తగా వాళ్ళ జీవితాలను మొదలు పెట్టాల్సిన పరిస్థితి. వీళ్ళు ఇచ్చే 5 లక్షలు, 10 లక్షలు, లేకపోతే ఇది వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఎంతోమంది వాళ్ళు ఆధారపడిన గేదెలు ఇలాంటివి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. చాలా కూడా మృతదేహాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఆ బురద నుంచి బయటపడటానికి ఇంకెన్ని రోజులు అవుతుందో తెలియదు. తినడానికి లేని పరిస్థితి. ఎన్ని జీవితాలు అల్లకల్లోలం అయిపోయినాయి. ఈ పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేసుకుంటూ, ప్రభుత్వం చేయాల్సిన పని కన్నా కూడా రాజకీయాలు చేసుకుంటూ ఏదైతే అంటే ఇంకా ప్రతిపక్షం మీద వాళ్ళు ఎలాగో ప్రతిపక్షంలో ఉన్నారు. అధికార పార్టీ ఏం చేస్తుంది? ఈవెన్ పవన్ కళ్యాణ్కి ఏమైందో తెలియదు, కానీ ఆయన కూడా వచ్చి ఇదంతా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తప్పిదం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన, నిజంగా షాకింగ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. అక్కడ ఉన్న మునిగిపోయిన ఇళ్ళు, ఆ వరదల్లో మునిగిపోయింది. చంద్రబాబు నాయుడు కూడా ఒక బాధితుడే. ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటి బాధితుడు చంద్రబాబు నాయుడే అని చెప్పుకోవచ్చు. ఆయన ఇళ్ళే మునిగిపోయి ఆయనే అక్కడి నుంచి వచ్చేసి విజయవాడ కలెక్టరేట్ నుంచి పనులన్నీ చేస్తున్న పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి ఇదంతా కూడా గత ప్రభుత్వ తప్పిదం అంటే, అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకని ముందే ఇలాంటి అంటే రెయినీ సీజన్ వస్తుంది, రెయినీ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద ఎందుకు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈరోజు ఈ పరిస్థితికి, ఇంతమంది మరణాలకి కారణమైన వాళ్ళని ప్రశ్నించకుండా ఇంకా ప్రతిపక్షం మీదే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం చాలా